నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పలు వార్డులలో వీధి కుక్కల బెడద నానాటికి పెరిగిపోతూ ఉంది. మంగళవారం పలు వార్డులలో కుక్క కాటుతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 4 సంవత్సరాల చిన్న బాబుతో పాటు డెలివరీకి సిద్ధంగా ఉన్న మహిళతో పాటు సుమారు 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రజలు ఈ వీధి కుక్కల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తమ ఆవేదనను అర్థం చేసుకుని కుక్కల నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు. కుక్కల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ జునేద్ అహ్మద్, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వినోద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందర ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించగా పలువురు ప్రజలు స్వచ్ఛందంగా ఈ ధర్నాలో పాల్పంచుకోవడం జరిగింది. అనంతరం బోధన్ పట్టణ సిఐ వీరయ్య ఆధ్వర్యంలో పోలీసు బృందం వారిని ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడం జరిగింది. తప్పనిక ఈ పరిస్థితులు మీరు తీసుకోవాలా. ఏ కమిషనర్ అయినా సరే, ఎవరైనా సరే ఈ పరిస్థితి మీరు తీసుకోరా సార్. సందరం దాకానికి వెళ్తున్నాము, కవర్ పట్టుకున్నాము. పట్టుకున్న ఇంటి మూడు కుక్క వచ్చింది. ఆడాను పోయితే కుక్క అందుకున్నది ఒకటిసారి. అందుకున్నది అయితే ఉరుకుడే పెట్టింది కలిసి. పాప 9 నెలలు. మరో పెద్ద మేడం తడిపోయినాము, ఏమంటదేమని ఇక్కడ వచ్చేటోళ్ళము. అయితే ఆమె ఏమన్నది సరకారు దాకానికి వెళ్ళి సూదులు ఇస్తారు. కొంచెం కాపాడడానికి పోతే అది వచ్చి నన్ను పట్టేసుకుంది. అక్కడ నుంచి అదటు వేరే సైడ్ పారిపోయింది. మా చిన్న బాబు 4 సంవత్సరాల బాబు. ఆ బాబు ఇంట్లోనే వాళ్ళ డాడీ పడుకున్నాడు అని చెప్పేసి లేపుతుండే సార్. లేపుతుంటే ఆ కుక్క ఎక్కడికి వచ్చిందో చూడలేదు. వచ్చి ఇంట్లోకి వచ్చి మరి అది కోడి పిల్లల్ని పట్టినట్టు కుక్కని అది మేడం పట్టి గుంజుకు వెళ్తుంటే కుక్కను కొట్టి మరి బాబుని నేను గుంజుకున్నాం. ఆ పిల్లగాడి ప్రాణాలు ఎప్పుడు ఉంటాయో పోతాయన్న సీరియస్ కండిషన్ లో ఉన్నది. దానికి ఎవరు సంపరదు. 4 రోజుల కిందట 10 మంది గడిచింది. దానికంటే ముందర గడిచింది. ఎన్నిసార్లు ఎత్తాల సమస్యలు. మేము ధర్నా చేస్తే బాబాయ్ కేసులు పెడతారా? ప్రజలు ఊకోరు. కౌన్సిలర్లకు వార్డులలో తిరగనియం. ఒక కౌన్సిలర్ అయి ఉండి ధర్నాలో కూర్చున్నాడు అంటే ఎంత డిస్క్రిమినేషన్ జరుగుతుంది. చాలా ఉన్నాయి, అన్నిటికి ఇబ్బంది పెడుతున్నాయి, కరుస్తున్నాయి అని చెప్పినా కానీ సరే అంటారు. కానీ ఆవిడ కుక్కల మీద పరిష్కారం ఇప్పటిదాకా చేయలేదు. వాళ్ళు రావాలి కదా సార్. పరిష్కారం ఎట్లా సార్? పిల్లలకు ఎట్లా సార్? ఇప్పుడు కమిషనర్కి రమ్మడం సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.